హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే పాల బూరెలనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. తర్వాత ఒక కప్పు పాలు. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఉండలు కానీ ఏమి లేకుండాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అరకప్పు బెల్లం తురిమి తీసుకున్నామండి. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అరకప్పు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఒక 2, 3 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకుందాం. ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. మనకి బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితేనే చాలు. తీపి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువగా తీపి తినేవాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు బెల్లం తురుము వేసుకోండి. బెల్లం కరిగిపోయిందండి. ఇంక స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ చూసారుగా చక్కగా పాలన్నీ పీల్చుకొని చక్కగా నానిపోయిందండి. ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం బెల్లం కరగపెట్టుకున్న నీళ్లున్నాయి కదా! వాటిని కూడా మనం దీంతో పాటు కలిపేసుకుందాం రవ్వతో. ఇక్కడ నేను వేడిగా ఉండగానే కలిపేసానండి. ఆరబెట్టి ఏమి కలపలేదు. ఈ మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి. 2 యాలక్కాయలు. దీన్నిప్పుడు మరీ మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు మిక్సీ పట్టిన కొబ్బరనమాట. తురిమి కూడా కావాలంటే వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరేను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నామండి. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకున్నామండి. ఒక పావు టీ స్పూన్ దాకాను. ఇక్కడ నేను వంట సోడా వేయలేదు. బేకింగ్ పౌడర్ వేశాననమాట. తర్వాత కన్సిస్టెన్సీ మనకి చాలా గట్టిగా ఉంది కదండీ! అందుకని నేనిక్కడ ఒక పావు కప్ అయితే నీళ్ళు యాడ్ చేశాననమాట. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు తప్పనిసరిగా ఒక పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. అప్పుడే మనకి చక్కగా వేయగానే వెంటనే పొంగుతుందండి. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. ఇంకొకటి కూడా వేసి చూద్దాము. చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానివ్వండి, మీ స్నాక్స్‌లో ఇవన్నప్పుడు కానివ్వండి, చాలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి రెసిపీ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్‌గా కూడా చేసేయవచ్చు. చూసారు కదా! చక్కగా 2 పక్కల ఎర్రగా కాలిందనమాట. తీసేసుకుందామండి. పైన ఆరేటప్పటికల్లా మనకి ఇంకా క్రిస్పీగా వస్తుందనమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.